So guys, today our class is steam power plant. What is steam power plant? A steam power plant which converts heat energy of coal combustion into electrical energy is known as steam power plant or thermal power plant. అంటే coal combustion జరిగిన తర్వాత వచ్చే steam electrical energy కన్వర్ట్ అవుతుంది. అదే steam power plant అన్నమాట. So first to construct a steam power plant మనకు కొన్ని site selections కావాలన్నమాట. First thing, the site should be near to the coal mine so the transportation cost is reduced. Site అనేది కోల్ మైన్స్ కి దగ్గర ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గింది. ఎందుకంటే మనకు కోల్ అనేది బై రైల్వేస్ ఆర్ బై రోడ్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో మనకు నియర్ బై ఉంటే కోల్ మైన్స్ అనేది మనకి చాలా మనీ సేవ్ అవుతుంది అన్నమాట. సెకండ్ పాయింట్, large quantity of water is required for steam generation and cooling అన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి స్టీమ్ జనరేట్ కావాలంటే కావాల్సింది వాటర్ అన్నమాట. అండ్ ఆల్సో కండెన్సర్ కూల్ కావాలంటే కావాల్సింది కూడా వాటర్. సో మనకి నియర్ బై రివర్స్ కానీ పాండ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి ప్లేస్లో సైట్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అండ్ థర్డ్ పాయింట్, the plant needs a large area land should be flat, not rocky and marshy అన్నమాట. ఫస్ట్ థింగ్, ఈ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి చాలా పెద్ద ఏరియా కావాలి. అండ్ అది రాళ్ళు రప్పలతో ఉండకూడదు, ఫ్లాట్గా ఉండాలి. అప్పుడే మనకి కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ అయ్యేది. అండ్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే వైబ్రేషన్ అనేది ఆ ల్యాండ్ తట్టుకునే కేపబిలిటీ దానికి ఉండాలి. అప్పుడే అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అన్నమాట. Fourth point, the site should not surrounded by the residential buildings to avoid smoke and noise. మన పవర్ ప్లాంట్ నుంచి వచ్చేది వైబ్రేషన్స్ వస్తాయి, నాయిస్ వస్తుంది అండ్ చిమ్నీస్ నుంచి స్మోక్ వస్తుంది అనమాట. ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఫ్యామిలీస్ ఉన్న ఏరియాస్ దగ్గర మనం కన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళకి చాలా న్యూసెన్స్ లా ఉంటుంది అనమాట. సో అందుకని ఇది కొంచెం ఊరి చివరి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట. సో sixth point, the site should be near to the load center to reduce the transmission cost. First, load center అంటే ఏంటి? లోడ్ సెంటర్ అంటే బల్క్ అమౌంట్ ఆఫ్ పవర్ యూజ్ చేసే వాటిని లోడ్ సెంటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది లేదా ఒక కమర్షియల్ బిల్డింగ్ ఏరియా ఉంది, ఎక్కువ పవర్ యూజ్ చేసే దాన్ని యూజ్ చేసే వాళ్ళని లోడ్ సెంటర్ అంటారు అనమాట. సో పవర్ ప్లాంట్ అనేది లోడ్ సెంటర్ దగ్గర ఉంటే మనకి ట్రాన్స్మిషన్ కాస్ట్ తగ్గిద్ది అనమాట. ట్రాన్స్మిషన్ కాస్ట్ తగ్గడం వల్ల ఏమైందంటే ఫస్ట్ ట్రాన్స్మిషన్ లైన్ డిస్టెన్స్ తగ్గింది. సో ట్రాన్స్మిషన్ నుంచి మన లోడ్ సెంటర్ డిస్టెన్స్ తగ్గడం వల్ల ట్రాన్స్మిషన్ కాస్ట్ తగ్గింది. ఆల్సో డిస్టెన్స్ తగ్గడం వల్ల లాసెస్ తగ్గుతాయి. లాసెస్ తగ్గడం వల్ల వోల్టేజ్ అనేది కరెక్ట్గా సప్లై అవుతుంది, పవర్ వోల్టేజ్. లాస్ట్ పార్ట్, ద సైట్ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అనమాట. సైట్ అనేది ఎయిర్పోర్ట్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే చిమ్నీస్ హైట్ ఉంటాయి కాబట్టి పైన నుంచి వెళ్ళేటప్పుడు మనం తగ్గుతాయేమో అని చెప్పి ఒక అడిషనల్ పాయింట్ అంతే. Now coming to schematic diagram of steam power plant. First thing, coal storage అనమాట. కోల్ స్టోరేజ్ అనేది బై ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ట్రైన్ ఆర్ రోడ్వేస్ కోల్ వచ్చేసి కోల్ స్టోరేజ్ దగ్గరికి వస్తుంది అనమాట. అండ్ దెన్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటే ఏంటంటే కోల్లో ఉన్నట్టు మన చెత్త చెదారం అంతా తీసిన తర్వాత దాన్ని పల్వరైజేషన్ ప్రాసెస్ వెళ్తుంది అనమాట. బిఫోర్ పల్వరైజేషన్ ప్రాసెస్ అది బెల్ట్ కన్వేయర్ నుంచి వెళ్ళి మొత్తం అందులో ఉన్న చెత్త చెదారం వెళ్ళినాయి. ఆఫ్టర్ దట్ అది పల్వరైజేషన్ ప్రాసెస్కి వెళ్ళి దాన్ని పల్వరైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే బ్రేకింగ్ ఇంటూ స్మాల్ మైన్యూట్ పార్టికల్స్ అని చాలా చిన్న పార్టికల్స్ చేస్తారు ముక్కలు. ఎందుకంటే దాని సర్ఫేస్ ఏరియా అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. అప్పుడు ఏంటంటే తొందరగా కంబషన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కంబషన్ నథింగ్ బట్ వంట అంటుకోవడం. నెక్స్ట్ అది బాయిలర్లోకి వెళ్తుంది. సో బాయిలర్లో ఏంటంటే ఈ కోల్ అనేది కంబషన్ జరిగింది.
అండ్ ఆల్సో మనకి ఫెడ్ వాటర్ అనేవి బయట పాండ్ ఆర్ రివర్ దగ్గర నుంచి వాటర్ తీసుకొని ఈ వాటర్ అనేది ప్రెషర్తో పైకి వెళ్తారు అనమాట. తీసుకొని ఎకనమైజర్లో నుంచి బాయిలర్లోకి వస్తుంది. అండ్ ఆల్సో ఎయిర్ ప్రీ హీటర్ ఉంటుంది. ఎయిర్ ప్రీ హీటర్ ముందు ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట. దాన్ని ఫోర్స్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అంటారు. ఏంటంటే కంబషన్ జరగాలంటే మనకు కావాల్సింది ఆక్సిజన్ ఆర్ ఎయిర్. సో అది బలవంతంగా ఎయిర్ని గుంజుతారు అనమాట. ఎయిర్ని సక్ చేసి ఆ ఎయిర్ ప్రీ హీటర్ ఏం చేస్తుంది అంటే ఎయిర్ని హీట్ చేస్తుంది అనమాట. హీట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఎయిర్ హీట్ ఉండడం వల్ల మనకి తొందరగా ఎఫిషియన్సీ పెరిగింది. బాయిలర్ అనేది తొందరగా స్టీమ్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ జనరేటింగ్ స్టీమ్ అనేది సూపర్ హీటర్లోకి వెళ్తుంది అనమాట. జనరేట్ అయిన స్టీమ్ అనేది ఇంకా హీట్ అవుతుంది అనమాట. అబోవ్ ద బాయిలింగ్ పాయింట్. ఆ హీట్ అయిన స్టీమ్ అనేది వాల్వ్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన వాల్వ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి టర్బైన్ని రొటేట్ చేస్తుంది అనమాట. టర్బైన్ని రొటేట్ చేసిన తర్వాత ఈ టర్బైన్ అనేది కపుల్ అయి ఉంటుంది. దీనికి ఆల్టర్నేటర్ అంటే ఏంటి? ఆల్టర్నేటర్ ఇస్ నథింగ్ బట్ సింక్రోనస్ జనరేటర్, అంటే కాన్స్టెంట్ స్పీడ్ జనరేటర్ అంటారు అనమాట. సో ఈ ఆల్టర్నేటర్ అనేది తిరగడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే ఎక్సైటర్ అంటే ఏంటంటే అదొక డివైస్ ఆర్ స్మాల్ డిసి జనరేటర్ అనుకోవచ్చు. అది దేనికంటే టర్బైన్ అనేది రోటర్ని తిప్పుద్ది. బట్ తిప్పినంత మాత్రాన పవర్ జనరేట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఆర్ఎంఎఫ్ అనేది జనరేట్ కావాలి కాబట్టి. సో అందుకని ఎక్సైటర్ ద్వారా రోటర్ యొక్క అంటే ఫీల్డ్ వైడ్నికి సప్లై చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఆర్ఎంఎఫ్ అనేది పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఎక్సైటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఆల్టర్నేటర్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి సర్క్యూట్ బ్రేకర్ నుంచి 3 phase సప్లై బయటికి బస్ బార్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ టర్బైన్ రొటేట్ అయిన తర్వాత ఈ మిగిలిన స్ట్రీమ్ అనేది కండెన్సర్ ద్వారా బయటికి కండెన్సర్లోకి వస్తుంది అనమాట. ఈవీలో కండెన్సర్లోకి వచ్చిన స్ట్రీమ్ అనేది అది కూల్ అయిపోతుంది. కూల్ అవ్వడం వల్ల అది మళ్ళీ వాటర్ స్టేట్కి మారిపోతుంది అనమాట. దెన్ మళ్ళీ వాటర్ స్టేట్కి మారిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రీయూజ్ చేస్తారు అనమాట. మళ్ళీ బాయిలర్లోకి వెళ్తుంది, మళ్ళీ వాడతారు. సో ఇలా మనకి కొంచెం వాటర్ సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ ఈ బాయిలర్ నుంచి ఫ్లూ గ్యాసెస్ అనేటివి సూపర్ హీటర్ నుంచి వాల్వ్లోకి వెళ్తాయి. అలానే ఎకనమైజర్లోకి వెళ్తాయి. ఎకనమైజర్లో 2 ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఒకటి ఫెడ్ వాటర్ అనేది బాయిలర్లోకి వెళ్ళడానికి ఒకటి, అండ్ ఇంకొకటి ఫ్లూ గ్యాసెస్ అంటారు. ఈ గ్యాసెస్ అనేది బయటకు వెళ్ళిపోతాయి. అది మనం చిమ్నీ నుంచి చూస్తాం కదా, బయటకు వచ్చే స్మోక్ అనమాట అది. సో అది అనేది ఏంటంటే ఈ సూపర్ హీటర్ నుంచి ఎకనమైజర్లోకి వెళ్తుంది. ఎకనమైజర్ నుంచి డైరెక్ట్ చిమ్నీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్. ఫస్ట్ coal which comes to cold storage and it goes to coal handling plant, then it goes to boiler and the steam will be generated here. Then the steam goes to superheater and it becomes more hot and more steam, and it reaches the above boiling point and it go to valve and it rotates the turbine, and then it rotates the alternator and the power will be generated. Next, advantage of power plant. The main advantage of this power plant is can generate power continuously. No summer will affect on it like idle power plant. అంటే ఇది బేస్ లోడ్ పవర్ ప్లాంట్ అనమాట. ఇది కంటిన్యూస్ పవర్ జనరేట్ చేస్తుంది. ఐడల్ లాగా సోలార్ లాగా ఇవి సీరియస్గా డిపెండ్ అవ్వవు. కంటిన్యూస్గా పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ సూటబుల్ ఆఫ్ జనరేటింగ్ బల్క్. అండ్ ఇది బల్క్ పవర్ జనరేట్ చేయడానికి క్యాపబుల్. hundreds of megawatts, thousands of megawatts జనరేట్ చేస్తుంది అనమాట. And disadvantage, the main disadvantages of this power plant is environmental pollution. Smoke చాలా వస్తుంది అనమాట. So that's it guys. So we have learned the total details about the thermal power plant. Catch me for next video.